ఆడడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. రారమ్మని 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 రామచిలుక పిలిచెను ఈ వేళ అల్లరి వెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా లేలెమ్మని లేలేలెమ్మ ఇదిగో అమ్మాయి ఈ అడ్రస్ తెలిస్తే కొంచెం చెప్తే ఏంటి ఎరా కత్తి లాంటి ఇక్కడ ఉంటే అడ్రస్ అడుగుతావా? ఏ ముద్దో హగ్గు అడగలేవా? అడ్రస్ ఏనద్వా, అడ్రస్ ఏనద్వా. ఎక్స్క్యూజ్ మీ ఎస్, కొంచెం అడ్రస్ చెప్తారా? అడ్రస్సా? అడ్రస్ ఎలా కూడా చెప్తారా? అలాగే. అయ్య బాబాయ్ మైండ్ బ్లోయింగ్. బాబోయ్, అయ్య బాబోయ్, రోజు బుల్లపై చాలా అదృష్టవంతుల్లో ఉన్నాడు. ఇదిగో బాబు, ఆ బాబు ఆయనండి, బుల్లపై నేను. అదిగో బుల్లపాయ్, చెప్పండి, ఇట్రా కూర్చోందంతా. అయ్య బాబోయ్, అది చెప్పండి, ఈ అడ్రస్ చెప్పవా? ఫస్ట్ అప్పేలా చెప్పాలా, సెకండ్ అప్పేలా చెప్పాలా? ఏ నీకంటే ఒక స్టైల్ లేదా? అయ్య బాబోయ్, బుల్లప్పే వెరైటీగా ఉంటుందిలేండి. ఆయన ఫస్ట్ వాడిని కొట్టారు, రెండో వాడిని ముద్దు పెట్టారు. ఎందుకనండి అంటే ఫస్ట్ వాడు పేపర్ మీద రాసుకొచ్చాడు, రెండో వాడు 1000 రూపాయల మీద నోట్ మీద రాసుకొచ్చాడు. బుల్లప్ప వెళ్ళిపోతున్నాడు అండి. ఎందుకు అంటే నా దగ్గర వేయలేదండి, 2 500 అడ్జస్ట్ అయిపోతా. అయ్య బాబా, మీలాగే మీ మనసు కూడా చాలా పెద్ద అండి. అవును, కూర్చుందాం. బుల్లబ్బాయ్, అయ్య బాబాయ్, బుల్లబ్బాయ్ చాలా సిగ్గొచ్చేస్తుంది. బుల్లబ్బాయ్, అది చెప్పండి, నీ బొళ్ళో కూర్చోనా? వద్దండి బాబు. ఏ అతుక్కోపోతావు భయ్యమా? చచ్చిపోతానని నమ్మకం అండి. పోన్లే, నువ్వే నా ఒళ్ళో పడుకో. ఎవరైనా చూసేస్తే భార్య అని చెప్పు. మీరు చాలా భారీగా ఉన్నారంటే నమ్ముతారు, కానీ భార్య అంటే ఎవరు నమ్ముతారండి? 50 కొట్టు. అయ్య బాబాయ్, బుల్లపై ఎవరిని కొట్టండి. కొట్టడం అంటే ఆ కొట్టడం కాదు, ఒక 50 కొడితే వెళ్ళిపోతాడు, వాడి రేట్ అంతే. అయ్య బాబాయ్, మీకోసం 50 రూపాయలు ఏంటండి బాబు? అతనోడు పదాలైనా చదివించాను. అయితే ముద్దెట్టుకుందాం. అవును, నా పెదాలు ఎలా ఉన్నాయి? మీ పెదాల మా షాపు సెటర్ లాగా ఉన్నాయండి బాబు. ఏంటి, మీకు షాపులు కూడా ఉన్నాయా? అయ్య బాబాయ్, మీరు నన్ను మాటలు పెట్టి గోల్డ్ మీద చేస్తారు. ఈ బంగారం నీదైనప్పుడు ఈ బంగారం నాకు కుడదా? దానికి చాలా టైం ఉందండి. సరే, అయితే స్టార్ట్ చేద్దామా? బండి పెట్రోల్ అయిపోయిందండి. పొదల్లోకి వెళ్దామా? అయ్య బాబాయ్, నాన్నగారు పొదల్లోకి వెళ్ళొద్దని చెప్పారండి. ఏ అంటే పొదల్లో పాములు ఉంటాయిగా. నువ్వు ముంగిస్లా నువ్వు ఉన్నావుగా. అంటే మనకు నాకు దోషం ఉందండి, పాములతో ఫైట్లు చేయకూడదండి బాబు. సరే, అయితే ఇక్కడే పెట్టేసుకుందాం దా. పోలీసులు వచ్చేస్తున్నారు బాబు, పోలీసులు వచ్చేస్తారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ దొంగ పోలీస్ అట ఆడుతున్నామండి. ఈ పోలీస్ ఇక్కడ ఉండగా లోపల మీరేం ఆడుతున్నారా? బయటికి రండి. అయ్య బాబోయ్, ఆమె ఇండియన్ అండి, ఆల్ లేడీస్ మై సిస్టర్స్ అండి బాబు. నాకు అర్థమైందిరా, అర్థమైంది. ఈ పొదల్లో మీరుండి రగులుతోంది మొగ్గలి పొద అని పాటలు పాడుకుంటారు. బుల్లబ్బాయి అలాంటి కాదండి బాబు. బాబు లాజికల్ బెల్ల మాట్లాడేస్తాడు అంతే. ఈ విషయం రేపు పేపర్ లో వస్తే బుల్లబ్బాయి మీకు 50 ఇస్తాడు. ఈ విషయం రేపు టీవీలో వస్తే ఆ బుల్లబ్బాయి మీకు 100 ఇస్తాడు. నేనే డైరెక్ట్ గా వచ్చి మీ అమ్మ నాతో నాకు అర్థమైపోయిందిలేండి, మీకు నేను ఇప్పుడు 1000 ఇస్తాను. ఎలాగా రాదు, మీరు పెట్లాడేస్తారు. మిమ్మల్ని చూస్తే నాకు సిగ్గొచ్చేస్తా. ముద్దెట్టుకుందాం, టైం ఎందుకు వేస్ట్? పళ్ళే బటనే నోట్లేసుకుంటే మాట్లాడతాయి, పళ్ళే బటనే నోట్లేసుకుంటే మాట్లాడతాయి. బటాన్లు వద్దండి, నాకు కావాలి. బటాన్లు వద్దండి, నాకు కావాలి. నాకు అర్థమైంది, వీడు బఠానీలే కొని పెట్టట్లేదు, రేపు పొద్దున పిల్లలు పుడితే పిల్లలకేం కొని పెడతారు నా బఠానీ? అయినా మీరు లాజిక్ మిస్ అయిపోతున్నారు. పెళ్ళైతే అలా ఆయన కొంటాడు, కానీ నేను ఎందుకు కొంటానండి నా బఠానీ? అవునా బఠానీ? ముందు లవ్ అనే బఠానీ వేస్తారు, ఆ తర్వాతే మోసం అని ఇంకో బఠానీ వేస్తారు. అర్థం చేసుకోవే నా బఠానీ? అర్థమైందండి, మీరు అన్ని బఠానీలు అమ్మిడం ఎందుకు, కానీ ఓ 10 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు బఠానీలు ఇచ్చేయండి. ఇలాంటి బఠానీ ముఖం గాడికి 500కు తప్పించి నేను బఠానీ అమ్మడు నా బఠానీ. బాబా, మీరు బంగారు రేట్లు చెప్పేస్తున్నారు నా బఠానీ. నీకు మించి నీకు అమ్మను నా బఠానీ. మీరు డైమండ్స్కి వెళ్ళిపోయినట్టుకున్నారు.
చాలా ఖర్చు పెడితే తెచ్చారండి డబ్బులు. నోట్లు వేసుకుంటే మాట్లాడితే బట్టలు తిందామా? నీకు మాటలు కావాలా ముద్దులు కావాలా? ముద్దులే కావాలండి కదా దా. ఆ పెద్దలు బాబు అలా కొనికేస్తున్నాయి. అంటే ఫస్ట్ టైం కదా, ఇటు మానిచ్చాను తీసుకోవడమా? కాదు ముద్దెట్టుకోవడం. మరి మానిచ్చేందుకు అనుకుంటా. అలవాట్ల పొరపాటు ఉండు కడుక్కుంటా. ఇప్పుడు కన్నా ముందే పెట్టండి. ఏం పర్వాలేదు, ముక్కు మూసుకో పెట్టేస్తా. గజా అమ్మో, మా నాన్న వస్తాడు. గజలక్ష్మి మా నాన్న వస్తాడు, నేను వెనకాల దాక్కుంటా. ఏమండి బండి వెనకాల కొండ వెనకాల ఆగుతుంటే కనపడిపోతుందండి బాబు. నాన్న ఏరా ముక్కు పచ్చలారని మైనర్ బాలికని రేప్ చేసావని నీ మీద కేసు పెడతా. కామెడీలో సెన్స్ మర్చిపోయారు కానండి. ఆవిడ ఆల్రెడీ 3 పిల్లలు తల్లిలాగా ఉంది. ఆవిడ మైనరేంటి బాబు? నాది అసలే పరువు గల కుటుంబం. రేపు దాన్ని పెళ్లి చేయాలంటే డబ్బులు ఎవరిస్తారా? మీరిస్తారా? మీరిస్తారా? అయ్యి బాబా మీరు అందరిని అడగండి. కామెడీగా ఉంది. బుల్లపై నేను లేదు, నేను డబ్బులు ఉన్నాయండి. నా బట్ట తీసుకోండి. డబ్బులు ఇస్తే సరిపోతుందా? పెళ్లికి బంగారం కావాలంటే బుల్లపై మనిషి చాలా పెద్దండి బాబు. మీకు బంగారమే కావాలిగా, నేను ఇచ్చేస్తానుగా. బంగారం ఇస్తే సరిపోతుందా? నా బిడ్డ పెళ్లికి బట్టలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నాన్న నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? డబ్బులు నగలు ఇచ్చినోడు బట్టలు మాత్రం ఇవ్వలేడా? అసలు బుజ్జబ్బాయిది అసలు పెద్ద మనసు తెలుసా? అయ్యి బాబా మీరు ఏదేదో చేసేస్తున్నా నాకేం ఏం లేదు, బట్టలు ఇప్పుతున్నా. అవునా? అయ్యి బాబా మీకు తెలియట్లేదు, మీరు అందరూ అమాయకుల్లా ఉన్నారు. రేపు పొద్దున పెళ్లి కొడుకు చెప్పలేని పెళ్లి అయిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇక చెప్పులు తీసుకోండి. పుల్లపై చాలా తెలియని సరిపోయింది, లేకపోతే ఇలా ఎరువులు చాలా కష్టం. పుల్లబ్బాయ్ చెప్పండి. రేపు నీకు ఇంకా ఏదైనా అడ్రస్ కావాలంటే మళ్ళీ నన్ను అడిగే. అయ్యి బాబా ఇది మేలుకోవాలంటే మినిమం 6 months పడుతుందండి బాబోయ్. ఇదో పోలీస్ అన్నయ్య, ఒరేయ్! బఠానీలు తమ్ముడు రండిరా. అన్నయ్య మీరు అట్లా లోపలికి వెళ్ళండి. అక్కడ టవర్ స్టార్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి కొత్త అడ్రస్ అడుగుతా. ఇదిగో నాగబాబు గారు, అసలే ఈ సిటీకి నేను కొత్త, మీరు కూడా ఒకసారి అడ్రస్ చెప్తారా? 28 జూబ్లీలు సెలవు. అది మా ఇల్లు అండి, మీ ఇల్లు కాదు. అది మీలే ఇల్లు. నాగబాబు సార్, ఎలా ఉంది స్కిట్? బాగా చేసావు ప్రకాష్. కంపేర్ టు ప్రీవియస్ వీక్స్ కిట్ ఇది ఓకే. రోజా గారు, ఏంటి సతీష్, మేడం నువ్వు మరి అమాయకంగా ఉంటూ వాళ్ళ అమాయకులు అంటావా? మొత్తం ఒళ్ళంతా ఒలిచేస్తారు, బట్టలు నగలు డబ్బులు అన్ని కూడా. ఏంటండి బాబు పార్క్ ఏదో అమ్మాయిని చూద్దాం అంటే బుల్లబ్బాయికి ఏదేదో చేస్తారు ఇక్కడ. విలేజ్ నుంచి వస్తే ఇట్లే చేస్తారు, సిటీలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. బాగుంది.